తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర దుమారం రేపుతోంది. టీవీకే చీఫ్ తమిళనాడు సీఎం విజయ్ చేసిన నాన్న ఎక్కడ వ్యాఖ్యలకు కౌంటర్గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విజయ్ కుటుంబాన్ని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై టీవీకే నేతలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీనిపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నాగేంద్రన్పై కేసు నమోదైంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం విజయ్. నాన్న ఎక్కడా అంటూ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఎంకే స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై డీఎంకే నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో విజయ్ వ్యాఖ్యలకు స్పందించిన తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు, కానీ ఇంట్లో తల్లిని అడిగితేనే తండ్రి ఎవరో తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విజయ్ తల్లిని ఉద్దేశించినవేనంటూ తీవ్ర దుమారం చెలరేగింది. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని తమిళనాడు మంత్రి రాజ్మోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా విధానాలను విమర్శించుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను ఖండించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ ప్రత్యర్థుల విధానాలను, ప్రభుత్వ పనితీరును విమర్శించొచ్చని, అయితే కుటుంబ సభ్యులను, మరీ ముఖ్యంగా తల్లిని అవమానించేలా మాట్లాడడం రాజకీయ మర్యాదకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలను మరింత దిగజారుస్తాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజా వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. It is a third-rated, what I can say is comment by Vijay that he is searching for the father. That's a third-rated comment. So when you make a third-rated comment, you will get a response like this only. What Vijay said in the house, an unethical statement. Everybody knows that Stalin had lost, and many people have lost. Even Vijay's party members. తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర దుమారం రేపుతోంది. టీవీకే చీఫ్ తమిళనాడు సీఎం విజయ్ చేసిన నాన్న ఎక్కడా వ్యాఖ్యలకు కౌంటర్గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. ఎస్ రైట్ సంతోష్, తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతోందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం వరకు కూడా నటి త్రిష చుట్టూ తిరిగినటువంటి రాజకీయం మొత్తం కూడా దాని తర్వాత వ్యక్తిగతంగా జరిగింది. ఇప్పుడు ఏకంగా నాన్న ఎక్కడ అనే మాట మొత్తం కూడా ప్రస్తుతం తమిళనాడు అంతా కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైనటువంటి పరిస్థితి. అయితే దీనికి బీజం మాత్రం తమిళనాడు అసెంబ్లీలో తొలిత జరిగింది. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ కూడా ఉదయనిధి స్టాలిన్ తో పాటు స్టాలిన్ ను టార్గెట్ చేసుకుంటూ కూడా ఒక పుట్టి స్టోరీ చెప్తానంటూ కూడా ఒక సరదా అయినటువంటి కథను తమిళనాడు అసెంబ్లీలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కథలో భాగంగానే ఒక చిన్న పిల్లోడు వచ్చి నాన్న ఎక్కడ అంటూ కూడా ఎతకడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ నాన్న అసెంబ్లీలో లేడంటూ కూడా సెటైర్లు వేశారు. దీని మీద డీఎంకే తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టాలిన్ కూడా దాని మీద ఆ సమయంలో రెస్పాండ్ అయ్యారు. నేను అసెంబ్లీలో లేకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా సీఎం విజయ్ని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇదంతా కూడా రాజకీయంగా జరిగినటువంటి వ్యవహారం. అయితే అప్పటి వరకు బాగానే ఉంది, కానీ నిన్న ఏదైతే స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఏకంగా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైనటువంటి వ్యాఖ్యలు అనేది కూడా చేయడం కూడా జరిగింది. కొద్దిమంది అసెంబ్లీలో నాన్న ఎక్కడా అని చెప్పి వెతుకుతున్నారు. నాన్న ఎక్కడా అని అసెంబ్లీలో వెతికితే ఏం తెలుస్తుంది, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగితే నాన్న ఎక్కడున్నారు, ఎవరు అనేది చెప్తారంటూ కూడా చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి మాటలు అయితే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నా. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో సొంత పార్టీ నేతలే ఖండిస్తూ ఉన్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో ఉంటూ ఇలాంటి మాటలను ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడతారా, ఇది విజయ్ తల్లిని అవమానించడమే అంటూ కూడా టీవీకే నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దాని మీద కేసు అనేది కూడా నమోదైంది. దాని తర్వాత అన్ని రకాల పార్టీల వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నాగేంద్రన్ వ్యాఖ్యలను అయితే పెద్ద ఎత్తున ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సరదాగా అసెంబ్లీలో జరిగినటువంటి
చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే అది ఒక పెనుదుమారాన్ని రేపితే ఇది ఏకంగా పర్సనల్ గా వ్యక్తిగతంగా దూషణలు దిగడం మరింత దిగజారుస్తుంది రాజకీయాలను అనేటువంటి మాటలు అయితే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు వ్యక్తమవుతుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి అన్నామలై కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో ఉండకూడదు, పరిపాలన పరంగా పాలన పరంగా ఏదైనా మాట్లాడండి, కానీ ఇలాంటి విమర్శలు ఏంటి అంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన పక్కన పెడితే సొంత పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతగా ఉన్న నటి ఖుష్బూ సైతం నాగేంద్రన్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఆమె తప్పుపట్టారు. వెంటనే కూడా ఆమె క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి ఆడవారిని ఎందుకు లాగడం ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే నాగేంద్రన్ వ్యాఖ్యలు ఈ ఒక్కసారికే కాదు, గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు అనేది కూడా ఆయన చేయడం కూడా జరిగింది. ఒకనొక టైంలో సీఎం విజయ్ని ఉద్దేశించి కూడా విజయ్ మొదట ఇంటి నుంచి బయటకు రావాలి, దాని తర్వాత త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి ఎన్నికల ముందు. దీంతో ఆయన దిగి వచ్చి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా తిరిగి అదే విధంగా కూడా వ్యక్తిగతమైనటువంటి కామెంట్లను కూడా నాగేంద్రన్ చేయడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఆయన ఇప్పటికీ కూడా నేను చెప్పింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి, అసలు ఈ వివాదానికి మొత్తం కూడా కారణం సీఎం విజయ్ అంటూ కూడా ఆయన విమర్శలు చేస్తూనే ఏదైనా పొరపాటున మాట్లాడుంటే తప్పైపోయిందంటూ కూడా ఆయన క్షమాపణలు కోరడం కూడా జరిగింది. కానీ ఆయన కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వ్యక్తిగతమైనటువంటి దాడులను చేస్తున్నారంటూ పాల్పడుతున్నారంటూ మాత్రం తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విషయంలో ఏకతాటిపై వచ్చాయి. కానీ డీఎంకే మాత్రం ఈ విషయంలో ఎక్కడా కూడా స్పందించలేదు, చాలా కామ్గానే ఉంటుంది. బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నాగేంద్రన్ అయితే తప్పుపడుతున్నారు. ఈ వివాదం కాస్త తమిళనాడు బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు అనేది కూడా బయట పెట్టడం కూడా జరిగింది. అందరూ కూడా బీజేపీ చీఫ్ కు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో నాన్న ఎక్కడ వివాదం ఎటువంటి మలుపురు తిరుగుతుంది. 100 రోజుల్లోనే కేవలం 100 రోజులు అవుతుంది సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసి. 100 రోజులని ఎక్కువగా కూడా ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ, త్రిష చుట్టూ, మహిళల చుట్టూనే రాజకీయం మొత్తం కూడా సరికొత్తగా తమిళనాడులో తిరుగుతుండపై మాత్రం అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశేషం మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు లేవు, కానీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువవుతున్నాయంటూ మాత్రం తమిళనాడుకు సంబంధించినటువంటి టీవీకే మంత్రులు అందరూ కూడా బీజేపీ నేతల మీద అత్యంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే దానికి కౌంటర్ గా అయితే ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి నాగేంద్రన్ తిరిగి ఎప్పటిలాగే తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్తారా, లేదంటే దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేది మాత్రం మనం వేచి చూడాలి. సంతోష్. కార్తీక్, అయితే మొన్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చూసుకోవచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ వీటన్నిటిని చూస్తే తమిళ రాజకీయాల్లో మాటల దాడి పెరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా. అయితే ఆ మాటల దాడి పరిపాలనలో కాకుండా వ్యక్తిగత విమర్శల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టార్గెట్ చేస్తే ఏదైతే విజయ్కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారు. అయితే అందుకు సీఎం విజయ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అత్యంత జోవియల్ గానే, ఇంకా చెప్పాలంటే తమిళనాడు అసెంబ్లీలోనే ఒక కుట్టి స్టోరీ చెప్తానంటూ కూడా తన సినిమాలో ఉన్నటువంటి ఒక పాటను లైన్ తీసుకొని దాన్ని వెటకారంగా మారుస్తూ కూడా నాన్న ఎక్కడ అనేటువంటి కామెంట్ ను కూడా తొలిసారి విజయం చేసినటువంటి పరిస్థితి. అయితే అది రాజకీయంగా చేశారా తప్ప వ్యక్తిగతంగా ఎక్కడా కూడా విజయ్ చేయనటువంటి పరిస్థితి. అయితే దానికి కౌంటర్లో మాత్రం విజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా తమిళనాడు రాజకీయ పార్టీలను చేసే, ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి డిఎంకే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మాత్రం వ్యక్తిగతంగానే టార్గెట్ చేశారు. త్రిషాను ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. దాని తర్వాత పరిణామాలు కూడా చాలా వేగంగా మారాయి. డైవర్స్ కేసు విషయంలో సీఎం విజయ్ కు ఊరట లభించింది. దాని తర్వాత త్రిష మళ్లీ నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరవడం, సెల్యూట్ చేయడం, మరి అదొక చర్చకు కారణమైనటువంటి పరిస్థితి. ఇంకా ఆయన దాని చుట్టూ కూడా మాటల దాడి, విమర్శల దాడి కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కూడా నాన్న ఎక్కడ అంటూ కూడా మరింత వ్యక్తిగతంగా సీఎం విజయ్ ని ఉద్దేశించి, ఆమె తల్లిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఒక రకంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది ఎప్పుడూ లేని సరికొత్త ట్రెండ్ అనేది కూడా తీసుకుని రావడం కూడా జరిగిందనేటువంటి మాటలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత దాడి చేస్తే వెనకడుగు వేస్తారనేటువంటి ఉద్దేశంలో అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేటువంటి మాటలు చెప్తున్నప్పటికీ మాత్రం సీఎం విజయ్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. అందుకు ధీటుగానే సమాధానం అయితే వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఈ విమర్శల దాడి మాత్రం మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా నటి
త్రిష విషయాన్ని టార్గెట్ గా చేసుకుని చేసేటువంటి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలకు మొదట చెప్పడం, దాని తర్వాత క్షమాపణ చెప్పడం ప్రస్తుతం తమిళనాడులో గత 100 రోజులుగా మాత్రం రొటీన్ గా మారిపోయినటువంటి నేపథ్యంలో ఈ కేసు తర్వాత మున్ముందు ఎలాంటి చర్యలు సీఎం విజయ్ తీసుకుంటారు, ఎలా వ్యవహరిస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గత 100 రోజుల సీఎం విజయ్ కి సంబంధించినటువంటి సుమారు అవుతున్నటువంటి క్రమంలో ఎక్కువగా కూడా వివాదాలన్నీ కూడా మహిళల చుట్టూనే వచ్చాయి. కుటుంబ సభ్యులని చుట్టూ మాత్రమే రావడంపై మాత్రం తీవ్ర ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. తమిళనాడులో రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి సంస్కృతి లేదు. ఎప్పుడూ కూడా ద్రావిడ సిద్ధాంతాలను ఉపయోగించి ఎప్పుడు కూడా పరిపాలన పరంగా ఉండేది, కానీ మరి ఇంత దారుణంగా ఇంత వ్యక్తిగతంగా వెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉండదు, రాకూడదని కూడా రాజకీయ పార్టీలు అయితే అక్కడ ఉన్నటువంటి టీవీకే నేతలు, ఎమ్మెల్యేలు అయితే కోరుకుంటూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా కూడా నైనార్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం 10-15 రోజుల సమయంలోనే ఓవైపు డిఎంకే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అది మర్చిపోక ముందుగానే ఈ రోజున నైనార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెనుదుమారాన్ని రేపినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది మాత్రం మనకు ఆసక్తికరంగా మారింది. సంతోష్, వార్ టు యు. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.